గణేష్ మండప నిర్వాహకులు నంద్యాల పట్టణంలోని ఉత్తరాది మఠం నందు వివరాలను నమోదు చేయాలని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కోరారు. నంద్యాల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే మండప నిర్వాహకులు పట్టణంలోని ఉత్తరాది మఠం నందు వివరాలను నమోదు చేసుకోవాలని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కోరారు. గురువారం నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియం నందు శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గణేష్ మండప నిర్వాహకులు www.ganeshutsav.net వెబ్సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకుని పోలీస్ శాఖ ద్వారా అనుమతి పొందవచ్చునని తెలిపారు. ఎవరికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని తెలిపారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని, సాంప్రదాయబద్ధంగా అరటి చెట్లు, మామిడి ఆకులు, వివిధ రకరకాల పూలతో అలంకరించాలని కోరారు. గణేష్ మండపాలను సాంప్రదాయబద్ధంగా అరటి చెట్లు, మామిడి ఆకులు, వివిధ రకరకాల పూలతో అలంకరించాలని కోరారు. ప్రధానంగా నంద్యాల పట్టణంలో ఏ విధంగా మనం ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి, ఈ ఉత్సవాలను జరుపుకోవడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి, అలాగే అధికారులతోటి మనం ఎలా సమన్వయపరచుకోవాలి అన్నటువంటి దానికోసం నగర కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కూడా అధికారులతో కూడా చర్చించి, అలాగే మండపాల వాళ్ళతో కూడా చర్చించి అందరికీ సూచనలు ఇస్తూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి అన్న సూచనని తెలియజేయడం కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక శుభపరిణామం ఏంటంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మండపాలు నిర్వాహకులు కేవలం ఆన్లైన్లో ganeshutsava.net ఒక వెబ్సైట్ పెట్టారు. వెబ్సైట్లో ఊరికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్ని, ఎక్కడ విగ్రహం పెడుతున్నారు, ఆ విగ్రహంకి ఎవరెవరు కాపలా ఉంటారు అన్నటువంటి విషయాల్ని కేవలం అప్లోడ్ చేసినట్లయితే ఎలాంటి రుసుము చెల్లించకుండా, ఎలాంటి డబ్బులు కట్టకుండా పర్మిషన్ వాళ్ళు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకునేటట్టుగా ఇచ్చారు. తర్వాత ఎవరైతే విగ్రహాలని ఆన్లైన్లో అప్లై చేయలేదో వాళ్ళ దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంటే వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి తర్వాత వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి బార్కోడ్ సిస్టమ్ తోటి వాళ్ళకి అనుమతి పత్రాన్ని కూడా అందజేస్తారని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం జరిగింది. అలాగే విద్యుత్ శాఖకు కూడా వాళ్ళని మన స్టేట్ కమిటీ రిప్రజెంట్ చేస్తూ ఉంది. విద్యుత్ శాఖకు కూడా ఎలాంటి డబ్బులు కట్టకుండానే ఉత్సవాలు నిర్వహించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో సీఎం గారిని రిప్రజెంట్ చేయడం జరిగింది, హోమ్ మినిస్టర్ గారిని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియం నందు మండప నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. గణేష్ మండప నిర్వాహకులు తప్పక హాజరు కావాలని కోరారు. మండప నిర్వాహకులు గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, మండపాల యందు భక్తి పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యుల సూచనలను, ప్రభుత్వ అధికారుల సూచనలను గణేష్ మండప నిర్వాహకులు తప్పకుండా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, గంగిశెట్టి విజయ్ కుమార్, వైద్యం నాగేంద్ర, చలంబాబు, శ్రీరామ డిజిటల్ మోహన్, వెంకట సుబ్బయ్య, సురేష్ రెడ్డి, హరిబాబు ఇతరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యాంశం ఏమిటంటే రేపు 27వ తారీఖు వినాయక చవితి పండుగ సందర్భంగా, 31వ తారీఖు నిమజ్జనం సందర్భంగా వివిధ అధికారులతో అందరూ ఆర్డీఓ గారితో రేపు కలెక్టర్ గారి సమావేశంగానే ఉన్నది. 11 గంటలకు కలెక్టర్ గానే అన్ని రివ్యూ మీటింగ్ అన్ని అధికారులు అన్ని శాఖల వారిని పిలిపిస్తున్నారు. ఆ శాఖలో ముఖ్యాంశాలు ఏదైనా ఉంటే వారితో చర్చించి ఏదైనా ఘాట్ పైన ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఎక్కడ కానీ ఏమైనా సమస్యలు ఉన్నపై వాళ్ళకి విన్నపించుకొని వివిధ శాఖల వారి ఆధ్వర్యంలో అవన్నీ సమకూర్చాలనేసి రేపు మీటింగ్ అందరూ అటెండ్ కావాల్సింది కోరుకుంటూ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు, నిమజ్జనం రోజు జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా అందరి సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. వినాయక విగ్రహాలను నిర్వహించేటువంటి మండప నిర్వాహకులు రేపు అనగా శుక్రవారం నుండి పండగ నిమజ్జనం కార్యక్రమం వరకు ఉత్తరాది మఠంలోని నమోదు కార్యక్రమము చేసుకునేదానికి
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంకాలం 4 నుంచి 8 వరకు అక్కడ మా నగర కమిటీ సభ్యులు ఉంటారు. మీ ఏ ప్రాంతంలో ఎన్ని అడుగుల విగ్రహము ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ మండప నిర్వాహకుల 5 మంది పేర్లు, వారి సెల్ ఫోన్లు నెంబర్లు ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సంబంధిత పోలీసు వాళ్ళకి నగర కమిటీ తరపున మండపాల వివరాలు తెలియజేసేదానికి అందరికీ అనుభవం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి, ముఖ్యంగా వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మండప నిర్వాహకులు విద్యుత్ తీగల ఏర్పాటు విషయంలో జాగ్రత్త వహించాలా. ఆ విద్యుత్ తీగలు ఏర్పాటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది మా ముఖ్య సూచన. విగ్రహాలు నెలకొల్పే వాళ్ళు ప్రభుత్వం యొక్క అనుమతి కోసం మాత్రమే మీ యొక్క పత్రాన్ని అందించాలి. దానికి ఎటువంటి రుసుము కూడా చెల్లించలేదనేది ఒక పత్రికా ప్రకటనలో వచ్చింది. దాన్ని అందరూ కూడా గమనించాలి. మరొకటి, ఈ సంవత్సరం నంద్యాల పట్టణంలో మట్టి విగ్రహాలు నెలకొల్పాలి అనే సందేశాన్ని అనుకుంటే వెంటనే దాదాపుగా 5 అడుగులకు మించినటువంటి మట్టి విగ్రహాలు నంద్యాల పట్టణంలో నెలకొల్పుతున్నారు. దానిలో భాగంగా కూడా నంద్యాల ఒక సేవా సంస్థ వాళ్ళు మట్టి విగ్రహాలు ఎవరైతే నెలకొల్పుతున్నారో పండగ జరిగే రోజుల్లో ఆ యొక్క ప్రత్యేకమైన కమిటీ వాళ్ళు వెళ్ళేసి ఏ విగ్రహం బాగుంది అనేది విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని నిమజ్జనం రోజు ఆ యొక్క విగ్రహాలకు ప్రత్యేక బహుమతులు కూడా అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మరియు గణేష్ సమితి వాళ్ళు ఏదైతే నిర్ణయాలు చేశారో, ఏవైతే నియమాలు పెట్టారో ఆ నియమాలందరూ కూడా పాటిస్తూ ప్రభుత్వ అధికారులకు చక్కటి సహకారం ఇస్తూ ఈసారి వినాయక ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించాలని మరొకసారి నిర్వాహకులందరూ కోరుకుంటున్నాం. నెక్స్ట్ తదుపరి వినాయకుడు పెట్టేటువంటి విగ్రహ నిర్వాహకులందరికీ కూడా 24వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఇక్కడ స్థానిక రామకృష్ణ డిగ్రీ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి వివేకానంద ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేయనుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పాల్గొనాలి. ఆ యొక్క సమావేశంలో నగరంలో నుండి ముఖ్యమైన శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. వారి యొక్క సందేశాలు కూడా విని వాళ్ళు చెప్పినటువంటి విషయాలను కూడా చక్కగా అవగాహన చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం. గణేష్ మండప నిర్వాహకులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మన ఈ పండగను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలా. మనం ఈ 5 రోజులు భక్తి శ్రద్ధలతో భక్తి పాటలు పెట్టుకొని చేసుకోవాలనే ఒక పద్ధతి. దయచేసి ఆ పద్ధతిని పాటించాల్సిన కోరుతున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మనం వినాయక చవితిని ప్రతి మండపం దగ్గర కనీసం 5 మంది అన్న గణేష్ మాలాధారణ దీక్ష తీసుకొని పూజలు పునస్కారాలు చేసుకుంటే మనం భక్తి బాగుంటుందనేసి నా యొక్క విన్నపం. కావున ప్రతి ఒక్క మండపం దగ్గర మినిమం 5 మంది గణేష్ మాల ధరించవలసిందిగా నా యొక్క కోరిక. ఈ గణేష్ దీక్ష వచ్చేసి 5 రోజులు మేము ముఖ్యంగా పెట్టినది పండగలకు బాగా జరగాలని. ఈ 5 రోజులు కూడా పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం అయిపోయిన 31వ తేదీ ఆదివారం నిమజ్జనం అయిపోయిన తర్వాత సోమవారం పూర్ణాహుతితో అయ్యప్ప స్వామి దేవాలయం నందు చేస్తాము. కావున ప్రతి ఒక్క సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.